ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీ ఇక ఆన్లైన్లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. డొనేషన్ల దందాకు చెక్ పెడతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఉన్నత విద్యామండలి అధికారుల్లో చలనం మొదలైంది. అందుకు తగ్గట్లుగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కసరత్తు చేపడుతోంది. వివిధ రాష్ట్రాల్లో బి కేటగిరీ సీట్ల భర్తీ తీరుపై ఆరా తీస్తోంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్. మెడికల్ సీట్ల తరహాలోనే ఇంజనీరింగ్ లోనూ బి కేటగిరీ సీట్లన్నింటినీ మెరిట్ ఆధారంగా ఆన్లైన్లోనే భర్తీ చేయాలని భావిస్తోంది. ప్రైవేట్ కాలేజీల డొనేషన్ల దందాకు చెక్ పెడతామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించడంతో అందుకు తగ్గట్టుగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 172 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా మొత్తం 1,15,000 సీట్లున్నాయి. వీటిలో 151 ప్రైవేటు కాలేజీల పరిధిలోనే 1,00,000 వరకు సీట్లున్నాయి. ఇందులో 30% అంటే 30,000 సీట్ల వరకు మేనేజ్మెంట్ కోటా కింద కాలేజీల యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. రూల్స్ ప్రకారం మేనేజ్మెంట్ కోటా సీట్లకు కన్వీనర్ కోటా ఫీజులే వసూలు చేయాలి. కానీ పేరెంట్స్, స్టూడెంట్ల బలహీనతలను దృష్టిలో పెట్టుకుని కొన్నేళ్లుగా పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకు భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. పేరున్న కాలేజీలు ఏకంగా ఒక్కో సీటుకు 10 నుంచి 20 లక్షల వరకు గుంజుతున్నాయి. ఈ వసూళ్లపై విద్యాశాఖ అధికారులతో పాటు సీఎంఓ అధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికి తోడు పలు కాలేజీల్లో కొన్ని సంఘాలు కూడా సీట్ల కోసం బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ పరిస్థితుల్లో సీట్ల దందాకు చెక్ పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఇటీవల ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసమంటూ సమ్మెబాట పట్టాయి. అదే సమయంలో పలు ప్రైవేటు కాలేజీలు నిబంధనలు పాటించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ తనిఖీలకు సర్కార్ ఆదేశించింది. దీంతో యాజమాన్యాలు స్టూడెంట్లను ఇండ్లకు పంపి కాలేజీలకు తాళాలు వేశాయి. విషయం తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విద్య వ్యాపారం కాదని, సేవ మాత్రమేనని స్పష్టం చేశారు. తాము విడతల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నా కొన్ని యాజమాన్యాలు పని కట్టుకుని సర్కార్ను బద్నాం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. ఇకపై నిబంధనలకు విరుద్ధంగా లక్షల కొద్దీ డొనేషన్లు, ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలను ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ తో ఉన్నత విద్యామండలి అధికారులు కదిలారు. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో ఎంత ఫీజుంటే అంతే ఫీజును మేనేజ్మెంట్ కోటా సీట్లకు తీసుకోవాల్సి ఉంది. కానీ కాలేజీలు ఈ నిబంధనను పాటించకుండా లక్షల కొద్దీ డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. దీంతో కన్వీనర్ సీట్ల ఫీజులతో పోలిస్తే మేనేజ్మెంట్ సీట్ల ఫీజులను కొంత పెంచడమా, లేదంటే ఇప్పటిలాగానే అవే ఫీజులు కొనసాగించటమా అనే విషయమై సమాలోచనలు చేస్తున్నారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో బి కేటగిరీ సీట్లను ఎలా భర్తీ చేస్తున్నారనే వివరాలను హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు గత ఏడాది బి కేటగిరీ సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని కౌన్సిల్ అధికారులు సర్కార్కు ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మేనేజ్మెంట్ల దందాలకు చెక్ పెట్టేందుకు ఆన్లైన్ భర్తీ విధానమే సరైందని భావిస్తోంది.